సో ఇంకా తిరుగుతున్నాను, ఎక్కడ ఎవరు చెప్తాడు దీన్ని అంటే ఇప్పుడు ఆ కాంతి ఏంటి, దాని పేరు, దాన్ని ఏమంటారు, ఈ క్రియాయోగం అంటే ఏంటి, దాన్ని ఎవరు చెప్తాడు. ఇంకా నా దగ్గర ఒక్కొక్క పుస్తకం రావడం మొదలుపెట్టింది. బ్లవెట్స్కి, షాగరి, వెస్టర్న్ ఫిలాసఫీస్, వాళ్ళ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ బుక్స్. నాకు ఒక రోజు ఏమైందంటే ఈ మిడ్ బ్రెయిన్ లో కరెంట్ షాక్ లాగా కొట్టడం మొదలుపెట్టింది. ఆ మొదలు పెట్టడం బుక్స్ రీడింగ్ అలవాటు అయిపోయి దాదాపు నేను వితిన్ 2 years లో 2000 బుక్స్ చదివాను స్పిరిచువల్ బుక్స్. అంటే దీన్ని తర్వాత క్వాంటమ్ స్పీడ్ రీడింగ్ అంటారని నాకు అర్థమైంది. అంటే ఏదైతే యాక్టివేషన్ అవుతుందో మెడిటేషన్లో అది జరిగితే మీరు ఇలా చదివేయచ్చు. క్వాంటమ్ స్పీడ్ రీడింగ్ అంటారు, QSR. అది న్యాచురల్గా ధ్యానంలో వచ్చేసింది. దాని సిద్ధాంతాలు కానీ అది కూడా నాకు తెలుగుతుంది. సో ఇంకా మొదలవుతుంది జర్నీలో. నేను ఋషుల్ని కలవడం మొదలుపెట్టాను 2005 తర్వాత. ఒక ఆయన ఏం చేశాడంటే నన్ను అసలు మిరాకిల్స్ సంఘటన జరిగింది మా ఇంటి దగ్గర. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ అమ్మకి ఫిట్స్, ఎపిలిప్స్. అంటే తను ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఇక అంత కేల్ కథం ప్రాంతాల్లో ఫిట్స్ వచ్చేస్తుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. చిన్న సౌండ్ జరిగినా ఆమెకి నచ్చదు. మమ్మల్ని ఇంతని కొట్టేది, బయటికి పోండి. ఒక 40 days తర్వాత మేము ఆడుతున్నాగా మేము అనడంలో అప్పుడు మా ఫ్రెండ్ని అడిగారు, అరే ఏం జరిగిందిరా మీ ఇంట్లో అంటే, మా అమ్మ ఏదో ధ్యానం చేస్తుంది. ధ్యానం ఆ పదం చాలా ఇంట్రెస్టింగ్, కొత్త కదా. అంటే ఏం చేస్తుంది క్యూరియాసిటీ. ఇలాగా నేను చూపిస్తాను లోపల అని చెప్పి ఆమె ఇంట్రడక్షన్ చేస్తే, ఆమెకి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, బ్రెయిన్లో గడ్డు ఉంది, దానివల్ల ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆమె ఎవరో బస్సులో వెళ్తుంటే పక్కన చెప్పాడంట, 20 సంవత్సరాల నుంచి ఎపిలెప్సీ, పక్షవాతం, ఇది దానికి ముందే లేదు కదా. సో ఆమెకి హోప్ వచ్చింది. ఏ డాక్టర్ చెప్పాల పోతుంది అని, ఎవడో పక్కన కూర్చున్నాడు ధ్యానం చేయబోద్దని చెప్పాడంట. ఎలా చేయాలి అంటే ఒక పుస్తకం చేతిలో పెట్టాడంట. దాంట్లో పళ్ళు పోసుకో, కాళ్ళు క్రాస్ చేసుకో, బ్రీత్ అబ్జర్వ్ చేయని ఉంది, అంతే నాకు. సో ఇది ఓకే పోతుంది అని హోప్ ఇచ్చాడు కదా, చేద్దాం అని కూర్చుంది. ఫస్ట్ వీక్ ఫిట్స్ రావడం ఆపేసింది. సెకండ్ వీక్ తలనొప్పి రావడం ఆపేసింది. 4th వీక్ అసలు మందులు లేకుండా రావట్లేదు. ఇదేదో జరిగింది, నేను హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలని చెప్పి హాస్పిటల్కి వెళ్తే, సార్ మీరు ఇచ్చే మెడిసిన్స్ భలే పెద్ద వస్తున్నాయి, అసలు నాకు ఫిట్స్ రావట్లేదు, హెడేక్ రావట్లేదు అంటే, ఒకసారి మళ్ళీ స్కాన్ చేద్దాం అని చెప్పి స్కాన్ చేస్తే ట్యూమర్ లేదు. ఈ విషయం నాకు జరిగింది భయపెట్టాడు, నాకు అసలు ఏం పిచ్చి. సో ధ్యానంలో జబ్బులు పోతాయి అనుకున్నాను. నేనేమనుకున్నానంటే నా స్పిరిచువల్ జర్నీలో ధ్యానము అంటే చావంటే ఏదో తెలుసుకోవడం, వేరే డైమెన్షన్ పిల్లలు, ఇదే నాకు తెలుసు, వాటి మీదే చదువుతాను. సో ఇంట్రెస్టింగ్. ఇది నీకు ఎవరు నేర్పించాడంటే ఒక బుక్ చేతులు పెట్టింది. సో తను సెంటర్కి వెళ్ళలేదు. దాని ముందర చాలా పెద్ద కథ జరిగింది. నేను నా లైఫ్లో 18 మంది సిద్ధ యోగుల్ని తెలిసాను. ఎలాంటి సిద్ధ యోగులు అంటే, ఫస్ట్ ఒక మహర్షి, ఆయన దగ్గరికి అందరూ జనాలు వస్తూ ఉంటారు కానీ ఎవరు యోగం చేయరు, ధ్యానం చెప్పరు, ఏమి చెప్పరు. కళ్ళు తీసుకొని కూర్చోమంటాడు, ఆయన ముందరకు వచ్చి కూర్చుంటే చాలు, సరే మన సమస్య చెప్పాలి, సరే అంటాడు, పోతా ఉంటారు. మళ్ళీ ఇదేంటి ఎవరికి ఏం చెప్పట్లేదు, ఎవరితో మాట్లాడలేదు, నేనేం అడగాలి అనుకొని మీలాగే ఆ కార్నర్లో కూర్చోవాలన్నా అందరు వెళ్ళిపోయారు. ఒక ప్రెగ్నెంట్ నేను మెడిటేషన్ చేస్తున్నాను, ఒక ప్రెగ్నెంట్ కావాలి, నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చింది. అమ్మ నీకు గర్భసంచి రోడ్డు వెళ్ళిపోయింది, అది పూర్వజన్మ పాపము, నీకు యోగం లేదు పోవాలి. నేను నవ్వుకుంటున్నాను కారణంలో వచ్చాను, ఇదేమన్నా డాక్టరా, గర్భసంచి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు, అది ఇదంటే సీరియస్గా మధ్యాహ్నం చెప్పాడు. ఆ పక్కనే హాస్పిటల్ ఉంటుంది, ఒక ఆటలో స్కానింగ్ సెంటర్ కూడా ఉంది. రిపోర్ట్ తీసుకొచ్చింది సాయంత్రం, యూట్రస్ బైఫిడ్ అంటుంది, అంటే యూట్రస్ 2గా చీలిపోతుంది. అది రిపోర్ట్లో ఉంది. ఉండగానే నేను నోరు ఎట్లా అని పెట్టుకొని చూస్తాను అన్నాను.
ఇదేంటి ఆయన ఏమి అసలు ఆ కూర్చుంది ఏమో కళ్ళు చూసుకున్నాడు చెప్పేసాడు ఆమె స్కానింగ్ తీసుకొచ్చింది అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ మొదలైంది. ఇంట్రెస్ట్ మొదలైన తర్వాత ఆయన ఇంట్లో కూర్చున్నాను. ఇట్లా ఏంటి అని నేను కూడా ఏం లేదు అని సరే అందరూ వెళ్ళిపోయారు. నేను మళ్ళీ అక్కడే కూర్చోవాలి. మళ్ళీ ఏంటి అన్న ఇందాక చూసాను కదా అది ఎట్ట చూసారు అని అడిగాను. కొంచెం కళ్ళు మూసుకున్నాడు. వీడు మామూలు క్వశ్చన్ అడుగుతాడు. అందరూ ఏంటంటే జబ్బులు పిప్పులు అని అడుగుతున్నాం. నీకెందుకు ఏంటి అంటే ఆత్మ అని ఉంటుంది, మూడో కళ్ళు ఉంటుంది, మీరు చూసింది మూడో కళ్ళతోనా? ఎవరు ఇట్లా చూసారు? ఎవరు లేరు. దాని రూమ్లోకి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక జ్యోతి అఖండ జ్యోతి ఉంది. ఆయన మ్యాట్ వేసుకుంటాడు. గర్భ ఒక చిన్న వైట్ కలర్ చిన్న కారణంలో అక్కడ యోగంలో కూర్చున్నాడు. అట్లా ఒక జర్కి వేసాడు. నన్ను నమ్మకం చూస్తా ఉన్నాడు. ఏది ఏమైనా తేడాగా ఉన్నాను అంటే నువ్వు చాలా గొప్ప యోగి ఈ పాత జన్మలో అని చెప్పి దాని అని చెప్పి నన్ను ఒక ఇసుక దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇంకా మా కన్వర్సేషన్ 1 డే జరిగింది. ఆయన కూడా చిన్నప్పటి నుంచి నేనెవరు దేవుడిని చూడాలి అనే కోరిక పుట్టి అహోబిలంకి వెళ్ళి సంవత్సరం పాటు కళ్ళు తెరవకుండా సమాధిలో ఉన్నాడు. సో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ధ్యానం ఎలా చేయాలి, శ్వాసకి సంబంధించిన టెక్నిక్స్ చెప్పాడు. శ్వాసతో ఉండడం, శ్వాస మీద గ్యాప్ చూడడం, లేకపోతే క్రియ ఎట్లా చేయాలి, ప్రాణం. ఈ మూడింట్లో ఏది బెస్ట్ అంటే నాకు శ్వాసతో ఉండడమే బెస్ట్ అని చెప్పి లాస్ట్లో నన్ను అదే చేయమని నేను ఇంకా ఆ పద్ధతి మొదలు పెట్టాను. ఆయన పెద్ద కన్వర్సేషన్ మా ఇద్దరి మధ్య లోక ఇంటర్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, నరకం ఉందా లేదా, స్వర్గం ఉందా లేదా, కర్మలు ఎలా ఉంది. సో అక్కడితో ఆయనతో జర్నీ నాది అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చాను. నాకు ఇంకా ధ్యానం ఎలా చేయాలో తెలిసింది. ఇంకా ఆస్ట్రల్ ట్రావెల్ వేరే లోకాలలో నేను చూడని ఆస్ట్రల్ మాసం వెళ్ళాడు. సో కాకపోతే అది నిజంగా మళ్ళీ పక్క రోజు చూసి వస్తారు. కానీ పక్క రోజు గుర్తుండేది. ఎవరికైనా చెప్తామంటే నోట్లు వచ్చేది కాదు. ఓకే ఇంకా టైం రాలేదు, నేను ఇంకా సాధన కంటిన్యూ చేస్తున్నా అట్లా మెటీరియలైజ్ చేసే వాళ్ళని చూసా. భూమి మీద కూర్చోకుండా గాల్లో మెడిటేషన్ చేసాం. నేను ఇంకొకటి మిరాకిల్ ఏంటంటే నాకు ఒకటి అర్థమైపోయింది. ఒక మాస్టర్ని తయారు చేయడానికి ఎంతో మంది ఋషులు వచ్చి పిండుతారు. నా జీవితంలో జరిగింది. సో ఇదే ఫస్ట్ నా లైఫ్లో వచ్చిన మొట్టమొదటి ఒక ఋషి. తర్వాత నాగసాధన